మోడీ పర్యటనపై వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలా చూడాలి? ముఖ్యంగా ఈ నెల 10వ తారీఖున తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. మొత్తం కుటుంబ సభ్యులతోటి ఆయన కొంత సమయం గడిపారు. అదే క్రమంలో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కొంత అనారోగ్యంతో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయన పరామర్శించారు. ఆయన కుటుంబంతో కూడా ఒక అరగంట సేపు మోడీ సమయం గడిపారు. అయితే దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా విస్తృతమైనటువంటి ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారాన్ని కూడా చేస్తా ఉన్నారు. మరి ఈ ప్రచారాన్ని ఎలా చూడాలి? ఇదే అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వీళ్ళని ప్రధాని మోడీ ఎక్కడ కలుస్తారు అంటే పక్క రాష్ట్రమైన తెలంగాణలో. ఇది ఎక్కడ దరిద్రమో దౌర్భాగ్యమో మాకు అర్థం కాదు. వీళ్ళకి ఆస్తులు, వ్యాపారాలు అన్ని తెలంగాణలో పెట్టుకుంటారు, రాజకీయం, పదవులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో అనుభవిస్తారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం. ఏం చెప్తారు? ఇప్పుడు ఇది అర్థం లేని శుష్కవాదన అండి ఇది. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం క్యాపిటల్గా ఉంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. 2 సార్లు 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన నివాసం ఇక్కడ ఉండడం అభ్యంతరకరం కాదు, దాన్ని ఎవరో ఆక్షేపించలేరు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు. ఇక్కడ కూడా ఉంటారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో, హైదరాబాద్లో. వారి ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాద్లో ఉంది. అక్కడ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ నాయకులు వీళ్ళు ఏం ఆడతారు కానీ రేపు చూస్తారు ఉందో లేదో. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడ తిరగడంలోనూ ఇక్కడ కూడా ఒక రోజు ఉండడంలోనూ తప్పులేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా సూపర్ స్టార్. ఆయన 25 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయనకి అక్కడ ఒక సొంత ఇల్లు ఉంది. ఆయనకు అనారోగ్యం పాలి శస్త్రచికిత్స కోసం వచ్చారు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారిద్దరిని ప్రధానమంత్రి చూడటానికి వెళ్ళినప్పుడు వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తారు. లేదా ప్రధానమంత్రి గారు ఇక్కడికి హైదరాబాదు కార్యక్రమాలకు వచ్చారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీరు అందుబాటులో ఉన్నారా అని ఒక పిఎంఓ నుంచి కవర్ వస్తుంది. వచ్చినప్పుడు మేము కూడా అందుబాటులో ఉంటాం హైదరాబాద్లో అని చెప్తారు ప్రధానమంత్రి గారికి మర్యాదగా. ఇది చాలా ఫార్మల్గా జరిగే విషయం. ఇక్కడ ఆంధ్ర ముఖ్యమంత్రిని, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రిని ఈ దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రంలో కలిశారని మాట్లాడే ఆక్షేపించే హక్కుపక్షులన్నీ వాళ్ళ బాస్ ఏడుపు మొహం ఎక్కడున్నాడో అడగండి. నేను ఎందుకంటున్నానంటే ఇలాగా ఇంత కఠినంగా మాట్లాడకపోతే వాళ్ళకి ఆ దున్నపోతులకి వర్షం పడినట్టు ఉంటుంది మామూలుగా మాట్లాడితే. అతను ఎక్కడుంటున్నాడు? పోనీ వీళ్ళు కనీసం తెలుగు రాష్ట్రమైన తోటి తెలుగు రాష్ట్రం, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయినా క్యాపిటల్ అయినా హైదరాబాద్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటున్నాడు? బెంగళూరు. మనకి సంబంధం ఏంటి? ఎలా ఇంక మనకి ఏంటి సంబంధం చెప్పమనండి. దానికి సమాధానం చెప్పి అప్పుడు మాట్లాడమన్నాడు. ఊరికే ఇలాంటివన్నీ కెలుక్కుని స్మెల్ వాసన చూసుకోవడం అనవసరం. రోజా ఎక్కడ ఉంటుంది? ఇన్ని మాటలు మాట్లాడితే అసలు పేరు నేల ఎక్కడ ఉంటాడో అడగండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఒక్క శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాస్తవ్యులు, మా తూర్పుగోదావరిలో కొంతమంది, వాళ్ళకి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో అపార్ట్మెంటో, చిన్న స్థలమో, లేదా ఇండిపెండెంట్ హౌస్, లేకపోతే ఒక విల్లా ఏదో ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తర్వాత 2004 ముందు పెద్ద ఎవరికీ లేవు. 2004 తర్వాత అప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో అందరూ కూడా ఎంతో కొంత కుమ్మేసుకుని ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. అర్థమైందండి? కాబట్టి అలాంటి మాటలు తగ్గించుకోవాలి. హైదరాబాద్ని వేరే దేశం కింద ఎవడో చోట్ల. అటువంటిప్పుడు నువ్వు రాకు మానే, నువ్వు ఆదర్శంగా ఉండి హైదరాబాదు నీకు ఎంత కావాల్సిన వాళ్ళు ఉన్నా చుట్టపు చూపు కూడా వెళ్తామానే, మీ ఓన్ కూడా వెళ్తామానే, మన అక్కడ ఉండమను. తాడేపల్లి ఉంటాకేమో కారిపోతూ ఉంటుంది, పైనుంచి తడిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏ పోలీసులు వచ్చి పట్టుకుపోతారో, లేకపోతే ఆ దొంగ డబ్బులు గిబ్బులు ఎక్కడ దాచినాయి, ఆ లావాదేవీలను ఎక్కడ పట్టేసుకుంటే మొత్తం అంతా సరంజామా పట్టుకుపోయాడు. దొంగల ముఠ, సంచార జాతి అంటారు కదా దొంగల ముఠ, ఆ టైప్ వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఇవాళ నిన్న కాదు కదా వీళ్ళది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళది మొన్న ఈ మధ్య 20 ఏళ్ళ కింద కట్టుకున్నాయి. వీళ్ళు అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళు మాట్లాడడం కూడా అర్థం ఉండాలి. ఏదన్నా హైదరాబాద్ ప్రతి కార్యక్రమం ఇవాళకి అధికారులందరూ హైదరాబాద్ నుంచి వెళ్తారు అక్కడ. అది మారాలంటే మీరు 2019 దొంగల ముఠాన్ని గెలిపించుకోకుండా ఉంటే బాగుండేది. అర్థమైందండి? మన బతుకులు ఎలాగ ఉన్నాయో చూసుకోవాలి తప్ప వీళ్ళ గురించి ఊరికే అక్కడున్న ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆయన ఇంట్లోనే కదా కలిసాడు, లేకపోతే తన సొంత ఇల్లు అమరావతిలో పెట్టుకుని వేరే వాళ్ళ ఇంట్లో అక్కడికి వెళ్ళి కలిసాడు అని కలలేదు కదా. చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి వాళ్ళు. అంటే అర్థం లేని ఇది జనాలు పట్టించుకొని, జనాలు పెద్ద దీని ఇష్యూ తీసుకొని విషయం మీద మాట్లాడి అబాస్ ఫాలో అవుతున్నారు. వాళ్ళు కొత్తగా వాళ్ళ విషయం నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. పేరు నాని అనేటువంటి వ్యక్తి, లేదంటే పేరు నాని కానీ లేకపోతే అతను బ్యాచ్ ఎవడైనా సరే హైదరాబాద్తో సంబంధం లేకుండా ఉందండి వాళ్ళకి. హైదరాబాద్లో ఒక చిన్న ఫ్లాట్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ ఆస్తులను అక్కడ ఉన్నాడు. డెఫినెట్గా ఉంటే ఎక్కడన్నా ఉండొచ్చు.
కొనుక్కోవచ్చు ఈ దేశంలో ఆస్తులు. ఎవరు వద్దంటారు? ఒక్క ట్రైబల్ యాక్ట్ ప్రకారం ఏజెన్సీ ఏరియాలో ఉండకూడదు, కానీ సొంతంగా నాన్ ట్రైబల్కే ఈ దేశంలో పౌరుడిగా ఉన్నవాడు ఎక్కడైనా నీ ఆస్తి నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, నీ పొలం కొనుక్కోవచ్చు, నీ వ్యవసాయం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవడో వద్దంటాడు? నువ్వు ఎక్కడన్నా ఉండొచ్చు. ఈ దేశంలో ఎంపీగా పోటీ చేయాలంటే నువ్వు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఎవడొద్దంటాడు? ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 9 సార్లు పోటీ చేశాడు. వాళ్ళు ఎప్పుడన్నా అనుకున్నారు అలాగా? ఆడు బతుకులు బాగు చేసి కూడా ఎవడో ఒకటి రావాలని కోరుకుంటారు తప్ప నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ వెళ్ళావు అని ఏం చూడడం ఎవడన్నాయి. మారాలి పొద్దుగా వాళ్ళు. ఎంతసేపు ఇలాంటి పనికి మాలిన వాదనలో బియ్యం దుబ్బెత్తం గట్ట మానే ఫస్ట్ నువ్వు ఆ కేసులో నిరూపించేసుకుని బయటకు వచ్చి నేను తప్పు అయిపోయి నా కొడుకులా చేసాడు, నా తప్పు అయిపోయిందని చెప్పి ఒప్పుకుని అప్పుడు మాట్లాడు. వీళ్ళని వదిలేరు. అంబటి రాంబాబుని, రోజాని, పేరు నానిని మొరగమని కుక్క నోట్లో కర్రెట్టినట్టు మురుగుతున్నారు. కుక్క నోట్లో కర్రెట్టి అలా మురుగుతున్నారు వీళ్ళు. నోరు ముయించే రోజులు వస్తున్నాయి. మీ టైం దగ్గరికి వచ్చింది. వీళ్ళందరికీ లోపల పంపిస్తారు. నిజంగానే వీళ్ళకి పెట్టుబడులు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, ఈ డబ్బులు వీళ్ళు చేసిన విధ్వంసం సరి చేసుకుంటాంలో నిజంగానే సమయం లేదు వీళ్ళని పట్టించుకునేది. వీళ్ళు ఎక్కడ పోతారా అన్నట్టు చూస్తున్నారు. వీళ్ళు ఎక్కడ పారిపోతారు, ఎక్కడ పోగలరు? వీళ్ళు దరిదాపుల్లో వీళ్ళకి అధికారం వచ్చే అవకాశం లేదు. వీళ్ళందరూ కోరుకున్నట్టుగా 3వ ప్రత్యామ్నాయం 4వ ప్రత్యామ్నాయాలు ఏమి ఉండవు. ఎందుకంటే జగన్ పార్టీ లేదు కాబట్టి 3వ ప్రత్యామ్నాయం ఏమిటి? ఉన్నదోటే కూటమి. దానికి వ్యతిరేకంగా ఎవడో వస్తే జగన్ దగ్గర నుంచి షేర్ చేసుకుంటాడు ఏమన్నా ఉంటే. కూటమి అనేటువంటి చాలా పటిష్టంగా ఉంది. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు బాధ వచ్చినా, వాళ్ళ అధిష్టానం మీద బాధ వచ్చినా ఎవడన్నా కర్ర కత్తి పట్టుకొస్తే మొత్తం అందరూ ఒకటి తొక్క ఒలిచేస్తారు. ఇలాంటి వదరబోతు మాటలు ఊరికే మాట్లాడుకోవడానికి, విక్రించడానికి మనకు వస్తాయి. ఆ మాట మీ జగన్ అనుమానం అలా అని ముగించిన క్షణం కటకటాల దగ్గర సౌండ్ వస్తూ ఉంటుంది. లాఠీ ఇచ్చుకుని కటకటాలు కొడతారు కదా, అలాగా పడుకునే అవ్వకుండా. ఆ సాహసం చేయమని నువ్వు వాగడం కాదు, మీ బాసును వాగమని తెలుస్తుంది. థ్యాంక్ యూ.